అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం ముఖ్యమైన ప్రకటన. మరి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వివరాలు. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈ మధ్య కాలంలో ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు చాలా తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వ లబ్ధి, బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్ వంటి పనులన్నిటికీ ఆధార్ అవసరము. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్ కార్డు నిబంధనలో కీలక మార్పులను చేసింది. ఇంతకుముందు ఆధార్ నంబర్‌ను పాన్ కార్డ్ మరియు ఇతర ఆధార్ ప్రక్రియ ఆర్థిక ప్రక్రియల కోసం ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఈ నియమాన్ని మార్చారు. ఇక మీదట ఆధార్ ఎన్రోల్‌మెంట్ నంబర్ ద్వారా పాన్ కార్డ్ క్రియేషన్ ద్వారా లేదా ఐటీఆర్ ఫైలింగ్ చేయడం అనుమతించబడదు. సో, ఈ మార్పు వల్ల సైబర్ మోసాలు అరికట్టబడి వ్యక్తిగత డేటా భద్రత పెరుగుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఆర్థిక నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఆధార్ దుర్వినియోగం జరగకుండా పౌరుల వ్యక్తిగత మరియు ఆర్థిక భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఈ కొత్త రూల్ మొదట్లో కొంత గందరగోళం సృష్టించినా దీని ద్వారా పాన్ కార్డులు సురక్షితంగా ఉంటాయని మరియు సైబర్ మోసాల అంశాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రతి పౌరుడి సున్నితమైన డేటా సురక్షితంగా ఉండేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు.